కర్నూలు జిల్లాలో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకే అధికార పార్టీ తనపై అక్రమ కేసులు బనాయించిందని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. అయితే తానేమీ కేసులకు భయపడటం లేదని స్పష్టం చేశారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన గొడవ, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని భూమా నాగిరెడ్డి ప్రకటించారు. వాస్తవానికి తన కూతురు అఖిల ప్రియను టీడీపీ తరపున పోటీ చేయిస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని టీడీపీ తనకు ఆఫర్ ఇచ్చిందని తెలిపారు. తాను తిరస్కరించడంతో ఆ కక్షతో తనపై కేసులు మోపారని ఆరోపించారు. అఖిల ప్రియను ఇనామినస్గా ఇచ్చే దాంట్లో వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేయించి మంత్రి పదవి కూడా ఇస్తామన్నారు. అది నేను రిజెక్ట్ చేశాను. ఆఫర్ డైరెక్ట్గా వచ్చింది. సో దాన్ని నేను రిజెక్ట్ చేశాను. అది విలువలకు భంగం వాటిల్లుతుంది. నేను అట్లాంటి కార్యక్రమం చేయను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంఫర్టబుల్గా ఉన్నాను. సో ఐ డోంట్ నీడ్ దట్ అని చెప్పి రిజెక్ట్ చేశాను. ఆ కోపం అట్లనే ఉన్నట్టుంది. చిన్న ఇన్సిడెంట్ను దాన్ని ఆసరా తీసుకొని సరే ఇదొక వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ భయపడి తగ్గిపోయేటోళ్ళు ఎవరు లేరు. జిల్లాలోనే కేసులకు భయపడే వాళ్ళు లేరు. రౌడీ షీట్ చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడికి వచ్చిందంటే మాత్రం ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఎందుకంటే ఈరోజు అధికారాలు మనిషే శాశ్వతం కానప్పుడు అధికారం శాశ్వతం కాదు. ఈరోజు వాళ్ళు ఇటు రావచ్చు అటు రావచ్చు. రేపు ఆయన కూడా రేపు మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజా పోరాటాలు చేసినప్పుడు మేము అధికారంలో ఉంటే మరి చిన్న ఇన్సిడెంట్ను ఆసరా తీసుకొని 3 కేసులు టకటకం పెట్టేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఆయన బాధ ఎట్లుంటుంది. సో ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పేది పాము తన గుడ్లు తను తిన్నట్టు ఈరోజు నైతిక హక్కులను కాపాడాల్సినటువంటి మనమే ఈరోజు రాజకీయాలు ఎందుకు భ్రష్టు పడుతున్నాయంటే ఇంతే.